శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. వృశ్చిక రాశి వారికి జూన్ మాసంలో 18, 19, 20, 21 తేదీల్లో వృశ్చిక రాశి వారి జాతక ఫలితాల వివరణ గురించి తెలుసుకుందాం. మరి వృశ్చిక రాశి వారు గనక ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఆలస్యం చేయకుండా దయచేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో గనక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోను చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. వృశ్చిక రాశి వారు ఒక చిన్న లైక్ ఇవ్వటం వలన మరికొంతమంది వృశ్చిక రాశి వారికి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది. అలాగే మాకు కూడా ఎంతో మోటివేషనల్గా ఉంటుంది. మరో వృశ్చిక రాశి జాతకులకు ఈ 4 రోజుల్లో ఏర్పడేటటువంటి అద్భుతమైనటువంటి శుభయోగాల గురించి, అలాగే మీరు వినబోయేటటువంటి శుభవార్తలు, అలాగే మీరు చేసుకోవలసినటువంటి దేవతారాధన పరిహారాలు ఇవన్నీ కూడా క్లియర్గా తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. మనసు పెట్టి ఒక్కసారి ఇష్టదైవాన్ని తలుచుకొని ఈ వీడియోలో చెప్పేటటువంటి మాటలను ఏకాగ్రతమైనటువంటి మనసును చేసుకొని వినండి. పొరపాటున కూడా వీడియోను మధ్యలో విడిచిపెట్టకండి. ఎందుకంటే మీ జీవితంలో జరగబోయేటటువంటి కొన్ని పెనుమార్పుల గురించి నేను ఈరోజు మీకు వివరించబోతున్నాను. కాబట్టి స్పష్టంగా వృశ్చిక రాశి వారు గమనించాలి. ఈ జూన్ మాసంలో ఈ విశ్వంలో ప్రధానమైనటువంటి గ్రహాల కలయిక అత్యంత ప్రభావవంతమైనటువంటి సంయోగాన్ని సృష్టించబోతుంది. మరి ఈ గ్రహాల గమనం ఎంతో మందికి ఆశ్చర్యాన్ని గురిచేయబోతుంది. ఒకవైపు మీ జీవితంలో వచ్చేటటువంటి మార్పులకు కూడా కారణం కాబోతుంది. ముఖ్యంగా చెప్పాలంటే మీ ఇంటి ముంగిట సంతోషాల తాండవం చేయటానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే అజాగ్రత్తగా కూడా ఉండకూడదండి. ఒకవేళ అజాగ్రత్తగా ఉంటే కొన్ని అనర్థాలు కూడా తప్పవు. కాబట్టి మీ జీవితంలో ప్రతి సమస్యకు కూడా పరిష్కారం చూపించేటటువంటి మా ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహించడానికి వీడియోకైతే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. మరి మీరు కలలో కూడా ఊహించని విధంగా ఒక మార్పు అనేది మీకు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది మిమ్మల్ని మానసికంగా ఎంతో ఆనందాన్ని, ఉత్సాహాన్ని కలిగించబోయేటటువంటి మార్పు అని చెప్పుకోవచ్చు. అంతేకాదు మీ జీవితంలో వచ్చేటటువంటి ఆ అదృష్టం మిమ్మల్ని ఎంత ఎత్తుకు తీసుకోపోబోతుందో తెలిస్తే నిజంగా వృశ్చిక రాశి వారు ఆశ్చర్యపోవాల్సిందే. అలాగే మీ ఎదుగుదలను చూసి ఓర్వలేనటువంటి వ్యక్తులు, అలాగే గత కొంతకాలంగా మీకు ధనానికి సంబంధించినటువంటి విషయాల్లో ఎటువంటి మార్పులు అంటే సంపాదించినటువంటి డబ్బు వృధాగా ఖర్చయిపోవటం, చేతిలో నిలబడలేకపోవటం, ఇటువంటివన్నీ కూడా మిమ్మల్ని కృంగతీశాయి. దీనికి సరైనటువంటి పరిష్కారం అనేది దొరుకుతుంది. ఈ రోజు ధనానికి సంబంధించిన విషయాల్లో కూడా ఒక ప్రత్యేక సంకేతం మీకు కనిపిస్తుంది. అంటే కొంతకాలంగా నిలిచిపోయినటువంటి చెల్లింపు, ఆలస్యమైనటువంటి లావాదేవీలు, రావాల్సినటువంటి సమాచారం, డబ్బు ఇటువంటివి మరలా కదలికలోకి రావటం మీరు చూస్తారు. అయితే ఈ సమయంలో చాలా మంది ముఖ్యమైనటువంటి విషయాన్ని గమనిస్తారండి. మీరు గతంలో మీ విలువను గుర్తించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు ఇప్పుడు మీ పనిని గమనించడం ప్రారంభిస్తారు. ఇది బహిరంగంగా జరగదు, నిశ్శబ్దంగా అలా ప్రారంభమవుతూ ఉంది. కానీ దీని ప్రభావం తర్వాత రోజుల్లో మీకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఈ రోజున మధ్యాహ్నం సమయానికి మీరు ఒక వ్యక్తితో చేసే సంభాషణ కీలకంగా మారుతుంది. ఆ వ్యక్తి మాటల్లో మీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక తలుపు దాగి ఉంటుంది. అందుకే ఈ రోజు మాట్లాడే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా వినండి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజున సాయంత్రం సమయంలో మీలో ఒక కొత్త ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చాలా కాలంగా మనసులో పెట్టుకున్నటువంటి ఒక లక్ష్యం మీ ముందుకు వస్తుంది. ఇది సాధ్యం కాదు అని అనుకున్నటువంటి విషయం మీరు సాధించాల్సినటువంటి లక్ష్యంగా తప్పకుండా పెట్టుకుంటారు. అయితే ఇక్కడ కర్మ తన పనిని ప్రారంభించబోతుంది. అంటే మీరు గతంలో చేసిన ఒక మంచి పని ఇప్పుడు మీకు ఒక మార్గం చూపే శక్తిగా ఎదురవ్వబోతుంది. ఎదురు చూడనటువంటి సమయంలో, అంటే మీరు ఎదురు చూడనటువంటి సమయంలో ఒక వ్యక్తి ద్వారా వచ్చేటటువంటి సహాయం, ఎవరు గుర్తించినటువంటి సమయంలో మీరు చూపించినటువంటి నిజాయితీకి ఇది ప్రతిఫలం అని చెప్పి మీరు గుర్తిస్తారు. అయితే ఇవన్నీ కూడా మీ చుట్టూ ఒక రక్షణ వలయంలా మారబోతున్నాయి. ఇక ఈ 4 రోజుల్లో రాత్రుల్లో మీకు ఒక ఆలోచన వస్తుంది. మిమ్మల్ని అది బలంగా తాకుతుంది. అది సాధారణమైనటువంటి ఆలోచనలు కాదండి. మీ జీవితం తర్వాత అడుగు ఏమిటా అనేది చెప్పేటటువంటి అంతర్గత సంకేతాలు. ఇక చాలా మంది మీరు ఒక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పటి వరకు తెర వెనుక ఉన్నటువంటి కొన్ని నిజాలు కూడా ఒక్కొక్కటిగా బయటకు రావటం ప్రారంభమవుతాయి.
ఈ 4 రోజుల్లో ఇక మీకు ఒక ప్రత్యేకమైనటువంటి శక్తికి తీసుకొచ్చేటటువంటి రోజులనే చెప్పుకోవచ్చు. మీ మనసులో మొదలైనటువంటి ఆలోచన ఈ 4 రోజులు ఎప్పుడైతే మీరు ప్రశాంతంగా ఉంటారో, కోపానికి గురి కాకుండా మంచి ఆలోచనలతో ఉంటారో, అప్పుడు మీకు మరింత ఎక్కువగా స్పష్టంగా ఏం పని చేయాలి? ఏ పని చేస్తే అందులో మనకు లాభం ఉంటుంది? అనే దాని పట్ల ఒక అవగాహన పొందుతారు. ఇక మీరు చాలా కాలంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన ఒక విషయం ఇప్పుడు మీ ముందు నిలుస్తుంది. ఇది కేవలం సమాచారంగా కాకుండా ఒక దిశ చూపడానికి మీ ముందుకు వస్తుంది. ఇదొక కొత్త సంకేతం. ఇది మీ కర్మ చూపిస్తున్నటువంటి గొప్ప మార్గం. ఇక ఈ రోజు నుండి మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల ప్రవర్తనలో చిన్న చిన్న మార్పులు మీకు కనిపిస్తాయి. అంటే ఇప్పటి వరకు దూరంగా ఉన్న వ్యక్తి మాట్లాడడానికి మీ ముందుకు రావచ్చు. ఇప్పటి వరకు స్పందించినటువంటి వ్యక్తులు ఇప్పుడు మీకు స్పందిస్తారు. మీ విలువను గుర్తించడం ప్రారంభిస్తారు. మరి ఈ విధంగా ఈ మార్పులు చిన్న చిన్నవిగా కనిపించినా వీటి వెనుక ఉన్నటువంటి అర్థం చాలా పెద్దది. ఎందుకంటే ఎప్పుడూ కాలం ఒకలాగే ఉండదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫలితాన్ని చూపిస్తుంది. అయితే ముందుగా కొన్ని సంకేతాలను కూడా చూపిస్తుంది. ఆ తరువాత మన పరిస్థితులను మనకు అర్థమయ్యేలా చేస్తుంది. తరువాత మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, ఈ 4 రోజుల్లో ధనానికి సంబంధించినటువంటి విషయాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి కదలిక మీకు కనిపిస్తుంది. అంటే గతంలో మీరు విడిచిపెట్టినటువంటి ఒక అవకాశం మరలా మీ దృష్టికి రావటం, ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్, ఒక పరిచయం లేదా ఒక విషయం, ఇవన్నీ మీకు ఒక కొత్త మార్గాన్ని చూపించడం జరుగుతుందన్నమాట. ఇక అలాగే మీరు ఈ 4 రోజుల్లో ఒక నిజాన్ని తెలుసుకుంటారు. అంటే ఇప్పటి వరకు మీ ఎదుగుదలకు అడ్డుగా నిలిచినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు తప్పుగా అంచనాలు వేసుకున్నారని చెప్పి గుర్తిస్తారు. అయితే ఈ స్పష్టత మీలో తెలియనటువంటి కొత్త ధైర్యాన్ని మీకు కలిగిస్తుంది. ఇక్కడి నుండి మీ నిర్ణయాలన్నీ మారడం ప్రారంభమవుతాయి. మీ మాటల్లో నమ్మకం పెరుగుతుంది. మీ ఆలోచనలో స్థిరత్వం ఏర్పడుతుంది. మీరు గతంలో తీసుకున్న ఒక నిర్ణయం సరైనది అని చెప్పి ఈ 4 రోజుల్లో నిరూపణ అనేది కనిపిస్తుంది. అయితే ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత ఎక్కువగా బలపరుస్తుంది. ఇక మీరు కుటుంబ ప్రాధాన్యం కంటే కొంత బంధుత్వంలో కానీ లేదంటే మరింత ఎక్కువగా మంచి సంబంధాలకు సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి సంకేతం మీకు కనిపిస్తుందన్నమాట. అంటే ఎవరితోనైనా అపార్థం ఏర్పడి ఉంటే ఆ అపార్థం తగ్గే దిశలో పరిస్థితి అనిపిస్తుంది. ఎవరైనా మీ గురించి తప్పుగా అర్థం చేసుకుని ఉంటే వారికి నిజం అర్థం అవ్వటం కనిపిస్తుంది. ఎవరైనా మీపై అన్యాయం చేసి ఉంటే వారి చర్యల ఫలితం అనేది తప్పకుండా మీకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ కాలం అనేది తన ప్రభావాన్ని మరింత స్పష్టంగా చూపించబోతుంది. మీరు ఏం చేయకుండానే కొన్ని పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. కొన్ని మాటలు మీకు మద్దతుగా నిలుస్తాయి. కొన్ని సంఘటనలు మీ వైపు తిరుగుతాయి. ఇదంతా యాదృచ్ఛికంగా జరగదండి. ఇది గతంలో మీరు చేసుకున్నటువంటి మంచి పుణ్యకర్మలు. అంటే మీరు వేసినటువంటి ఒక విత్తనం ఇప్పుడు మొలకెత్తి దానికి ఒక మంచి మహావృక్షమై మీకు ఫలాలను అందించేటటువంటి రోజులు. అయితే నేను ఇక వెనక్కి తిరిగి చూడను. నేను ఇక నా విలువను తగ్గించుకోను. నా సమయం ప్రారంభమైంది అనే ఒక భావన మీకు బలపడుతుందన్నమాట. అదే సమయంలో మీకు తెలియకుండా ఒక ముఖ్యమైనటువంటి మార్పు కూడా జరగవచ్చు. అదేంటంటే మీరు తీసుకోబోయే విషయం. అంటే ఏదైనా నిర్ణయం ఈ 4 రోజుల్లోనే అత్యంత కీలకమైనటువంటి మలుపుగా మారుతుంది. ఎందుకంటే ఈ 4 రోజుల్లో మీకు స్పష్టమైనటువంటి ఫలితాలు అనేవి కనిపిస్తాయి. ముఖ్యంగా మీరు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రశాంతత మీకు ఏర్పడటం గమనిస్తారు. గత కొన్ని రోజులుగా జరిగినటువంటి సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి మీ కళ్ళ ముందుకు వస్తాయి. అలాగే ఈ సంకేతాలన్నీ కూడా మిమ్మల్ని కృంగదీయడానికి కాదు, ఎవరు ఎలాంటి వారు అనేది అర్థం చేసుకునే విధంగా మీ మనసుకు ఒక సంకేతం భగవంతుడు ఇస్తున్నాడు. ఇక మీరు ఒక్కసారి ఒక విషయాన్ని గ్రహిస్తారు. ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఆలస్యం వెనుక ఒక కారణం ఉంటుందిలే. ప్రతి నిరాశ వెనుక ఒక పాఠం అయితే నేను నేర్చుకున్నాను కదా. ప్రతి అడ్డంకి వెనుక నేను బలంగా ఎలా ఉండాలనే దాని పట్ల అవగాహన పెంచుకున్నారు అనే దిశగా మీరు ఆలోచిస్తారు. మరి ఈ అవగాహన మీలో తెలియనటువంటి ఒక కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది. అయితే ఈ 4 రోజుల్లో మీరు ఒక ముఖ్యమైనటువంటి వార్త మీ దృష్టికి తీసుకొచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయండి. అది మీ దృష్టిని ఆకర్షించే విధంగా వార్త మీ ముందుకు వస్తుంది. అంటే ఎవరో చెప్పిన ఒక మాట, ఎవరో పంపించిన సమాచారం, మీరే గమనించినటువంటి ఒక సంఘటన ఇలా కావచ్చన్నమాట. ఇది మీలో ఉన్న సందేహాన్ని పూర్తిగా తొలగించేలా ఉంటుంది. మరి ఈ రోజు నుండి సరిగ్గా ఈ 4 రోజుల్లో మీరు తీసుకున్న నిర్ణయాలు
మరింత వేగంగా అమలుకు కూడా వస్తాయి. ఇక్కడ నుండి కాలం మీకు ఒక ప్రత్యేకమైనటువంటి బహుమతిని అడుగడుగునా అందివ్వడం ప్రారంభిస్తుంది. అది ధన రూపంలో ఉండవచ్చు, గౌరవ రూపంలో ఉండవచ్చు, లేదా పేరు ప్రతిష్టలు, లేదంటే ఇంకా ఏదైనా కానీ మీకు అద్భుతమైనటువంటి అవకాశాలు కావచ్చు. ఇలా అనేక రకాల బహుమతిని అడుగడుగునా కూడా మీకు పరిచయం చేస్తుంది కాలం. అదే మీ విలువను ప్రపంచం గుర్తించేటటువంటి దిశగా మారుస్తుంది. వృశ్చిక రాశి వారికి జూన్ 18 నుండి 21 వరకు చేసుకోవాల్సినటువంటి దేవతారాధన పరిహారాల విషయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. వృశ్చిక రాశి వారికి జూన్ 18 నుండి 21 మధ్య దేవతారాధన పరిహారాలు గమనిస్తే, మీరు ప్రతిరోజు కూడా ఈ 4 రోజులు ఉదయం శివమంత్రం అంటే శివ పంచాక్షరి మంత్రం ఓం నమశివాయ అనే నామాన్ని 108 సార్లు తప్పకుండా జపించాలి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దర్శనం, అలాగే స్వామివారి స్తోత్రాలను పఠించడం అనేది వృశ్చిక రాశి వారి జీవితంలో ఎన్నో పెనుమార్పులను, మంచి శుభ ఫలితాలను తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇంట్లో దీపం వెలిగించి దుర్గాదేవికి కుంకుమార్చన తప్పకుండా చేయాలి. ఈ 4 రోజుల్లో శత్రు నాశనం జరుగుతుంది. అలాగే మీరు కోరినటువంటి కోరికలు నెరవేరుతాయి. అలాగే ఆ కుంకుమను బయటకు వెళ్లే ముందు, ముఖ్యమైనటువంటి పనులకు బయటకు వెళ్లే ముందు కుంకుమను ధరించి వెళ్ళండి. అలాగే పక్షులకు గింజలు లేదా నీళ్లు పెట్టడం, అలాగే అవసరంలో ఉన్నవారికి ఏదైనా అన్నదానం చేయటం, ఇటువంటి మంచి పరిహారాలు చేయటం వలన మీ జీవితంలో గ్రహ దోషాలు తొలగిపోతాయి. అలాగే ఈ 4 రోజులు ఇంట్లో హనుమాన్ చాలీసా లేదా హనుమాన్ నామం అంటే ఏదైనా హనుమాన్‌కి సంబంధించినటువంటి నామాన్ని జపించినా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు, అలాగే మీకు ధైర్యం కలుగుతాయండి. ఈ రోజుల్లో ముఖ్యంగా కోపం తగ్గించుకోవటం, అనవసర వాదనలకు దూరంగా ఉండటం, భగవంతుడి మీద నమ్మకంతో ఉండటం వలన మంచి ప్రయోజనాత్మకమైనటువంటి ఎన్నో లాభాలైతే వృశ్చిక రాశి వారు పొందే అవకాశం ఉంది. కాబట్టి వృశ్చిక రాశి వారి జీవితంలో వచ్చేటటువంటి ఈ పెను మార్పులను ఏమాత్రము కూడా నిర్లక్ష్యం చేయకండి. అలాగే భగవంతుని యొక్క ఆరాధనను విస్మరించకండి. భగవంతునిపై ఏర్పరచుకున్నటువంటి అచంచలమైనటువంటి నమ్మకమే మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేర్చేలా ఉపయోగపడుతుంది. మరి వృశ్చిక రాశి వారు గమనిస్తే, ఎక్కువగా ఈ 4 రోజుల్లో ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆరాధన, హనుమాన్ చాలీసా ఇవి కూడా మీకు ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వడానికి మీకు బలాన్ని అందిస్తాయి. మరి తెలుసుకున్నారు కదూ వృశ్చిక రాశి వారి గురించి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు.